Hello పిల్లలు, hello my champions. ఎలా ఉన్నారు? I hope all of you are doing well. మంచిగా చదువుకుంటున్నారా? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ pollen pistil interaction and outbreeding devices ఇవాళ మనం నేర్చుకోబోతుంది. ఓకే, సో ఇన్ దిస్ టాపిక్ దిస్ ఈస్ ద ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ. ఇంకా ఫర్టిలైజేషన్ జరగలేదు, మనం మైక్రోస్పోరోజెనిసిస్ ఇంకా మెగాస్పోరోజెనిసిస్ చదువుకున్న తర్వాత ఈ టాపిక్ వచ్చేస్తాం. దిస్ ఈస్ ద ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్. ఓకే, pollen ఇంకా pistil interaction ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ టుడేస్ క్లాస్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, all right, so welcome to my session. My name is Ajay Kumar. I'm your biology master teacher. Okay, మిమ్మల్ని ఈ ఛానల్లో నేను బయాలజీ అనేది మంచిగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇన్ టుడేస్ సెషన్ యాజ్ ఐ టోల్డ్, ఓకే, మనం pollen pistil interaction ఇంకా అవుట్బ్రీడింగ్ డివైసెస్ చదువుకుంటున్నాం కదా. ఇది మన లెక్చర్ నెంబర్ 6 అవబోతున్నది. ఇది కాకుండా దీని తర్వాత ఇంకొక లాస్ట్ లెక్చర్ వస్తుంది, దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద స్లో లెక్చర్ సిరీస్ ఇన్ విచ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఫర్ వన్ షార్ట్ వీడియోస్. యూ కెన్ గో రిఫర్ మై వన్ షార్ట్ వీడియోస్ వేర్ ఐ హ్యావ్ explained various topics in a short. So ippadu reproduction in organisms I have already explained in one shot. Okay, so outbreeding devices and pollen pistil interaction. But before starting outbreeding devices and pollen pistil interaction, there is an important symbiotic relationship that happens between Pronuba eucocella and a plant known as yucca. Pronuba eucocella and a plant known as yucca. Okay, symbiotic relationship ante enti pillalu? Symbiotic relationship ante సింబయోటిక్ రిలేషన్షిప్లో 50-50% పార్ట్నర్షిప్ ఉంటుంది. 50-50% పార్ట్నర్షిప్ ఉంటుంది, అవునా కదా? ఈ 50-50% పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, దిస్ 50-50 పార్ట్నర్షిప్ సింబలైజెస్ ద సింబయోటిక్ రిలేషన్షిప్. ఈ సింబయోటిక్ రిలేషన్షిప్లో యుక్కసెల్లా, ప్రొనూబా యుక్కసెల్లా అనే ఒక ఇన్సెక్ట్ ఏదైతే ఉందో అది యుక్క అనే ప్లాంట్ తోటి ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ చేసుకుంటుంది. ఎలాగా? ఓకే, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద పాలినేషన్. ఎందుకు అవ్వాలి ఇలాంటి రిలేషన్షిప్ అంటే పాలినేషన్ కోసం. ప్లాంట్కి పాలినేషన్ అనేది అవసరం. ఓకే, ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ పాలిన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద మేల్ టు ఫీమేల్. సో ద మేల్ అండ్ ద ఫీమేల్ ఫ్లవర్స్ produce this amazing relationship with this Pronuba insect. This insect, what does it do? It goes and stays inside the flower. Okay, flower లోపల ఇది ఒక ఇండులా క్రియేట్ చేసుకొని, ఆ ఫ్లవరే దీనికి ఒక ఇల్లులా తయారై ఉంటుంది. సో ఆ ఫ్లవర్ లోపల ఎప్పుడైతే ఒక ఇల్లులా క్రియేట్ చేసుకుని ఇది అక్కడ ఉంటుందో, ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ద ప్లాంట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ షెల్టర్ టు ద ఇన్సెక్ట్. ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఒక ఇల్లు క్రియేట్ చేసి ఇస్తున్నది. దాని రిటర్న్లో ఇన్సెక్ట్ ఏం చేస్తున్నది? మేల్ ఫ్లవర్ నుంచి పాలిన్ గ్రెయిన్స్ని తీసుకెళ్ళి ఫీమేల్ ఫ్లవర్లో వెళ్ళి ఇచ్చేసి వస్తున్నది. సో ఇన్సెక్ట్కి ఏంటంటే ఇన్సెక్ట్ దానికి ఇల్లు దొరికినట్టు అయిపోయింది, ప్లాంట్కి ఏంటంటే పాలినేషన్ జరగడం అయిపోయింది. ఇన్సెక్ట్కి ఏమైంది? ఇల్లు దొరికిపోయింది. హాయిగా ఇంట్లో నాకు ఒక ఇల్లు దొరికింది, హాయిగా నేను ఆ జాగాలో ఉండొచ్చు అనేసి ఇన్సెక్ట్ హ్యాపీగా ఉంది. ప్లాంట్ ఎందుకు హ్యాపీగా ఉంది? ప్లాంట్ హ్యాపీగా ఉంది ఎందుకంటే మేల్ ఫ్లవర్ నుంచి ఫీమేల్ ఫ్లవర్కి రెగ్యులర్గా ఇది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వేరే ఇది ఎక్కువగా క్రాస్ పాలినేషనే జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ క్రాస్ పాలినేషన్. ఓకే, అంటే వేరే ప్లాంట్లో ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ప్లాంట్ వరకు వెళ్ళి పాలినేషన్ చేయడం అనమాట. ఓకే, సేమ్ స్పీషీస్, ఆఫ్ కోర్స్ సేమ్ స్పీషీస్. ఓకే, సరే. సో క్రాస్ పాలినేషన్ అంటే నేను మీకు తెలుసు ఏమంటాం? జీనోగమీ అంటాం. సో దిస్ మోస్ట్లీ ఫేవర్స్ జీనోగమీ. దిస్ ఫేవర్స్ జీనోగమీ. చాలు, దీనికన్నా ఎక్కువ మనకు అక్కర్లేదు. ఇప్పుడు అవుట్బ్రీడింగ్ డివైజెస్ అంటే ఏమిటి? వాట్ ఆర్ అవుట్బ్రీడింగ్ డివైజెస్? కొత్తగా ఉండొచ్చు వర్డ్ వినడానికి, బట్ డోంట్ వరీ, ఇట్స్ వెరీ ఈజీ. అవుట్బ్రీడింగ్ డివైజెస్ అంటే సెల్ఫ్ పాలినేషన్ అవ్వకుండా ఉండడానికి, అంటే ఆ ప్లాంట్లోనే పాలినేషన్ అవ్వకుండా ఉండడానికి, క్రాస్ పాలినేషన్ ఫేవర్ చేయడానికి ప్లాంట్స్ యూజ్ చేసే వేరే రకాలు, వేరే తరీకాలు. ఓకే, అంటే ప్లాంట్స్కి ఏంటి, వాటికి ఈ అవుట్బ్రీడింగ్ డివైజెస్ ఏ ప్లాంట్స్ అయితే యూజ్ చేస్తున్నాయో దే డోంట్ ఫేవర్ సెల్ఫ్ పాలినేషన్. దే డోంట్ ఫేవర్ సెల్ఫ్ పాలినేషన్. సో దే డోంట్ లైక్ సెల్ఫ్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అనేది ఇష్టం లేదు. ఎందుకు? సెల్ఫ్ పాలినేషన్లో ఏం జరుగుతుందంటే వేరియేషన్ అనేది ఉండదు.
జీన్స్ వేరియేషన్ అనేది ఉండదు, జీన్ రికాంబినేషన్ అనేది ఎక్కువగా జరగలేదు. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ అలా 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 కిందకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, జనరేషన్ టు జనరేషన్ ఏం చేంజెస్ రావట్లేదు. సో అలాంటి అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే స్పీషీస్ ఉందో దాంట్లో వేరియేషన్ అనేది రాకుండా ఏం జరుగుతుందంటే ఆ స్పీషీస్ కొన్ని రోజుల్లో వేరంగా డిమినిష్ అయిపోతుంది, అంటే మాయమైపోతుంది. ఇంకా ఆ ఫ్లవర్ వెరైటీ మీకు దొరకకుండా వెళ్ళిపోతుంది, లేదంటే ఆ ప్లాంట్ వెరైటీ మీకు దొరకకుండా వెళ్ళిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి ఆ ప్లాంట్ ఏదైతే ఉందో దాని జనరేషన్స్ అన్నిటిని సేవ్ చేసుకొని ఉంచుకోవడానికి, తరతరాలు అలాగే మెయింటైన్ చేయడానికి సెల్ఫ్ పాలినేషన్ని ఫేవర్ చేయదు. సో బికాస్ సెల్ఫ్ పాలినేషన్ డస్ నాట్ ఫేవర్ వేరియేషన్, దే ప్రిఫర్ క్రాస్ పాలినేషన్. అర్థమవుతున్నదా? వాటికి క్రాస్ పాలినేషన్ అనే ఇష్టం, సెల్ఫ్ పాలినేషన్ నచ్చదు. సో సెల్ఫ్ పాలినేషన్ అవ్వకుండా క్రాస్ పాలినేషన్ ఎలాగోలా చేయాలని మైండ్లో పెట్టుకొని వేరే వేరే తిగడంలన్నీ అప్లై చేస్తాయి అవి. ఓకే, వేరే వేరే పకోడీ తరీకాలన్నీ క్రియేట్ చేసుకొని ఆ పకోడీ తరీకాలన్నీ వాడుకొని ఎలాగో అలా క్రాస్ పాలినేషన్ చేయడానికి ట్రై చేస్తాయి. సరేనా? సో ఏంటంటే ఆ పకోడీ తరీకాలు, ఫస్ట్ ఒకటి డైక్లైనీలో ఏంటంటే అవి యూనిసెక్షువాలిటీ అనమాట. అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ క్రియేట్ చేసుకోవడం. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే మేల్ ఫ్లవర్ వేరు, ఫీమేల్ ఫ్లవర్ వేరు. అక్కడ ఏమవుతుందంటే మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ వేరువేరుగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఒకటే బైసెక్షువల్ ఫ్లవర్ ఉందనుకోండి, అక్కడే స్టేమెన్స్ అక్కడేను స్టిగ్మా, రెండు యాంథర్ స్టిగ్మా పక్కనే ఉన్నాయంటే పాలినేషన్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువైపోతాయి బైసెక్షువల్ ఫ్లవర్లు. యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటే మేల్ ఫ్లవర్ వేరే, ఫీమేల్ ఫ్లవర్ వేరే. సో అప్పుడేం జరిగింది, రెండు వేరువేరుగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా క్రాస్ పాలినేషన్కి ఛాన్సెస్ అక్కడ పెరిగిపోతాయి. సో యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేయడం అదంటే డైక్లైనీ. అది నెక్స్ట్ డైకోగమీ. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం మనకి కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, ఏంటబ్బాయి తలనొప్పి అనేసి అనిపించవచ్చు. వి మే ఫీల్ దట్ వే. ఓకే, కాకపోతే దే ఆర్ వెరీ ఈజీ. డైకోగమీ అంటే ల్యాక్ ఆఫ్ సింక్రొనైజేషన్, ల్యాక్ ఆఫ్ సింక్, ఒక సింక్ లేదు వేటి మధ్యన, బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్. అంటే ఏమిటి సింక్ లేకపోవడం అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్స్ దట్ దెర్ ఇస్ నో సింక్? సింక్ లేదంటే ఇప్పుడు మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ కరెక్ట్గా డెవలప్ అవ్వాలి. మేల్ ఫ్లవర్లో కరెక్ట్గా అదే టైంలో పాలిన్ గ్రెయిన్స్ డెవలప్ అయిపోయి డిహైస్ అయిపోవాలి, అంటే బయటకు వచ్చేయాలి. ఫీమేల్ ఫ్లవర్ అదే టైంలో ప్రాపర్గా డెవలప్ అయిపోయి ఎంబ్రియో శాక్ కరెక్ట్గా ఓవ్యూల్స్లో ఏదైతే ఎంబ్రియో శాక్ ఉందో ఎంబ్రియో శాక్ కరెక్ట్గా డెవలప్ అయ్యి రెడీగా ఉండాలి పాలినేషన్ అవగానే ఫర్టిలైజేషన్ అవడానికి. కాకపోతే ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డైకోగమీ ఫాలో అవుతాయో, మేల్ వేరంగా డెవలప్ అయిపోయి వేరంగా పాలిన్ గ్రెయిన్స్ని వదిలేస్తుంది. సో వచ్చి పాలిన్ గ్రెయిన్ పడినా కూడా ఫీమేల్ ఫ్లవర్ మీద అది ఏమవుతుంది, పాలినేషన్ అనేది జరగదు. Okay, so the stigma won't be able to accept the pollen grain. The stigma will not be able to accept the pollen grain because it is still not developed. The embryo sac is not developed. ఏమవుతుంది, accept చేయలేదు. ఇదొక సిగ్నల్ అన్నమాట. ఎప్పుడైతే embryo sac కరెక్ట్గా డెవలప్ అయిందో it will send a signal to the stigma that you can start receiving pollen grains now. Okay, but when there is no embryo sac developed, there is no pollination అనేది జరగదు. So there is no pollen and pistil interaction, because of which there is no successful fertilization. So either male వేరంగా డెవలప్ అయిపోతుంది, లేదంటే ఫీమేల్ వేరంగా డెవలప్ అయిపోతుంది. ఈ కేసెస్లో మేల్ వేరంగా డెవలప్ అయిపోతే ప్రొటాండ్రస్, ఫీమేల్ వేరంగా డెవలప్ అయిపోతే ప్రోటోగైనస్ అంటాం ఫ్లవర్స్ని. ఓకే, సో అది కూడా చూసుకుంటాం, డోంట్ వరీ. దెన్ థర్డ్ ఏంటి, థర్డ్ టైప్లో ఏమొస్తుందంటే హర్కోగమీ అని ఒకటి వస్తుంది. హర్కోగమీ అనేసి ఒక కండిషన్ వస్తుంది. హర్కోగమీ అండ్ హెటరోస్టైలీ, ఇవి రెండు ఒకేసారి వస్తాయి. హెటరోస్టైలీ, హర్కోగమీ అండ్ హెటరోస్టైలీ. హర్కోగమీలో ఏం జరుగుతుందంటే యాంథర్ ఏదైతే ఉందో, మేల్ పార్ట్ ఏదైతే ఉందో ఇంకా ఫీమేల్ పార్ట్ ఏదైతే ఉందో డిఫరెంట్ పొజిషన్లోని, అంటే ఫీమేల్ ఫ్లవర్ ఎలాంటి పొజిషన్ వెళ్ళి ఎలా అయిపోయి ఉండిపోతుందంటే, లేదంటే దాని మీద ఒక హుడ్ లాగా వచ్చేసి, ఓకే, లేదంటే అది వేరే డైరెక్షన్లో గ్రో అయిపోయి
ఓకే, రెండు వేరే వేరే డైరెక్షన్లో లేదంటే వేరే వేరే ఏంటది బ్యారియర్స్ వాటి మధ్యలో రావడం వల్ల వాటి మధ్యన పాలినేషన్ జరగకుండా ఉంటుంది. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా జరుగుతుందో, మీకు మంచి డయాగ్రామ్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ వరీ. దాని తర్వాత హెటరోస్టైలీకి మనం వచ్చేసామంటే ఇన్ హెటరోస్టైలీ వాట్ విల్ హ్యాపెన్, హెటరోస్టైలీలో స్టైల్ ఏదైతే ఉందో ఫీమేల్ ఫ్లవర్ ది స్టైల్ ది సైజ్ అయితే ఉందో అది వేరే వేరే సైజుల్లో ఉండడం వల్ల కూడా పాలినేషన్ జరగదు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ వరీ. నౌ లాస్ట్ ఏదైతే వస్తున్నదో అది సెల్ఫ్ స్టెరిలిటీ. సెల్ఫ్ స్టెరిలిటీ అంటే ఏంటి జాగ్రత్తగా వినండి. వాట్ డూ యూ మీన్ బై సెల్ఫ్ స్టెరిలిటీ? సెల్ఫ్ స్టెరిలిటీలో ఏం జరుగుతున్నది అంటే సెల్ఫ్ స్టెరిలిటీలో పాలన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అనేది జరగదు. పాలిన్ గ్రెయిన్ ఏం చేయాలి, పాలినేషన్ అయిన తర్వాత ఫీమేల్ ఫ్లవర్ మీద వెళ్ళిపడి అక్కడ పాలినేషన్ చేసుకోవాలి కదా. పాలినేషన్లో ఏం జరుగుతుంది, పాలినేషన్లోని పాలిన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళి ఫీమేల్ ఫ్లవర్ మీద పడాలి, పడిన తర్వాత పాలిన్ పిస్టిల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతున్నదంటే ఏదైతే పిస్టిల్ లేదంటే ఫీమేల్ ఫ్లవర్ ఉందో, ఫీమేల్ ఫ్లవర్కి ఉన్న స్టిగ్మా ఏదైతే ఉందో అది పాలిన్ గ్రెయిన్ని అక్సెప్టే చేయదు, సేమ్ ఫ్లవర్దైనా. ఓకే, సో కొత్త ఒక క్రాస్ పాలినేషన్ జరిగితే దాన్ని అక్సెప్ట్ చేస్తుంది, కానీ సేమ్ ప్లాంట్ నుంచి వచ్చిన ఫ్లవర్ని లేదంటే ఒక బైసెక్షువల్ ఫ్లవర్ ఉంటే దాని నుంచి వచ్చిన పాలిన్ గ్రెయిన్ని అక్సెప్ట్ చేయదు. ఇట్ వోంట్ అక్సెప్ట్ ఇట్ బికాస్ ఇట్ నోస్ ద కెమికల్స్ దట్ ద కెమికల్ ఇంటరాక్షన్. ఓకే, దానికి అర్థమైపోతుంది నా ప్లాంట్లో ఉన్న పాలిన్ గ్రెయిన్ అనేసి దానికి మైండ్లో తెలిసిపోగానే అది ఇంకా అక్సెప్ట్ చేయదు. సో అదొకటి జరుగుతుంది సెల్ఫ్ స్టెరిలిటీ అంటే ప్లాంట్ దాన్ని అది సెల్ఫ్ స్టెరైల్ చేసుకుంటున్నది, అలౌ చేయట్లేదు పాలినేషన్ జరగడాన్ని, పాలిన్ ఇంటరాక్షన్ జరగడానికి అలౌవే చేయట్లేదు. ఓకే, అది అన్నమాట సంగతి, సరేనా. ఇవి దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అవుట్బ్రీడింగ్ డివైజెస్. విల్ సీ ఆల్ ఆఫ్ దెమ్ వన్ బై వన్. Okay, so what is outbreeding devices? As I already told you, it is the mechanism which the plants are following to prevent self-pollination. So they want to prevent self-pollination, and to prevent self-pollination ఇవన్నీ తిగడం తరీకాలన్నీ అప్లై చేస్తాయి. ఓకే, సో ఒక్కొక్క తిగడం తరీకాని ఇండివిజువల్గా చూసుకుంటే ఫస్ట్ మనం వచ్చింది యూనిసెక్షువాలిటీ, లేదంటే దీన్ని ఏమన్నా డైక్లైనీ అన్నాం. డైక్లైనీలో ఏమన్నా అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ డెవలప్ చేస్తున్నాయి. మొనీషియస్ ప్లాంట్స్ డైషియస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఈ డైక్లైనీని ఫాలో అవుతాయి. ఓకే, ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఎప్పుడైతే మొనీషియస్ ఫ్లవర్స్ ఉంటాయో, మొనీషియస్ ప్లాంట్స్ ఉంటాయో వాటిలో ఏం జరుగుతున్నది, మొనీషియస్ ప్లాంట్స్లోని ఓకే ఒకే ఫ్లవర్ మీద చూడండి ఇక్కడ క్యాస్టరు మేజ్ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఓకే అవన్నీ కూడా అది కాకుండా డైషియస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దేని మీద అయితే సపరేట్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయో, ఇక్కడ ఒకే ఫ్లవర్ మీద ఒకే ప్లాంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ సపరేట్ ప్లాంట్ మీద మేల్ ఫీమేల్ ఉన్నాయి. ఓకే, సో మొనీషియస్ ఇంకా డైషియస్ కండిషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, సో అది మళ్ళీ నేను రిపీట్ చేయను, అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఒకటే విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ డెవలప్ చేస్తే ఈజీ అయిపోతుంది. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటే డైషియస్ ప్లాంట్స్లో అది ఇంకా ఈజీ అయిపోతుంది క్రాస్ పాలినేషన్ చేయడం. అదే మోనోషియస్ ప్లాంట్స్ అనుకోండి ఒకే ప్లాంట్ మీద ఉన్నాయి, సో ఈజీగా పాలినేషన్ జరిగిపోతుంది ఇక్కడ. ఓకే, ఈజీగా పాలినేషన్ అనేది జరిగిపోతుంది. సో అదొక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫేవరబుల్గా ఏం చేయొచ్చు అంటే బెటరు ఇది డైషియస్ ప్లాంట్స్లో ఏంటి వేరే ఏకంగా మేల్ ఫ్లవర్ ఉన్న ప్లాంట్ వేరు, ఫీమేల్ ఫ్లవర్ ఉన్న ప్లాంట్ వేరు, రెండు వేరే ప్లాంట్ లేకంగా. ఓకేనా, సరేనా. ఓకే, సరే, కొంచెం ఐ థింక్ డిస్టర్బెన్స్. ఆల్ రైట్, సరే, అది అన్నమాట సంగతి. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు నిన్న దీనికన్నా ముందు క్లాస్లో ఆటోగమీ జాగ్రత్తగా వినండి, గైట్నోగమీ, ఇంకా జీనోగమీ ఈ 3 టర్మ్స్ చెప్పాను. ఇట్స్ సపరేట్ దీని నుంచి జీనోగమీ. These are the 3 terms that I explained you in the previous class during pollination. These are the 3 types of pollination. The first 2 are types of self-pollination and this one is type of cross-pollination. Cross-pollination మన xenogamy అంటాం, self-pollinationలో autogamy అంటే అదే ఫ్లవర్ లోపల అవడం, గేట్నోగమీ అంటే సేమ్ ప్లాంట్లో ఒక మేల్ ఫ్లవర్ ఒక ఫీమేల్ ఫ్లవర్ ఉంటే లేదంటే సేమ్ ప్లాంట్లో 2 బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్నా కూడా వాటి మధ్యలో ఏదైతే పాలినేషన్ జరుగుతుందో దాన్ని గేట్నోగమీ అంటాం. ఓకే, సో బోత్ ఆటోగమీ అండ్ గైట్నోగమీ ఆర్ టైప్స్ ఆఫ్ సెల్ఫ్ పాలినేషన్. ఓకే, బట్ ఈవెన్ వి కమ్ టు జీనోగమీ ఇట్ ప్రిఫర్స్ దట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్రాస్ పాలినేషన్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మొనీషియస్ ప్లాంట్స్ డయేషియస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మొనీషియస్ ఫ్లవర్ అనట్లేదు మొనీషియస్ ప్లాంట్ ఎప్పుడైతే అంటున్నావు దట్ మీన్స్ ఆన్ ద సేమ్ ప్లాంట్ అదే ప్లాంట్ మీద మేల్ ఫ్లవర్ ఒక దగ్గర ఫీమేల్ ఫ్లవర్ ఒక దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలాగా జరిగినప్పుడు రెండు వేరే వేరే టైప్స్ ఆఫ్ మేల్ ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ డెవలప్ చేసినప్పుడు ఒకే ప్లాంట్ మీద ఆటోగమీ అనేది జరగదు. ఆటోగమీ అంటే ఒక బైసెక్షువల్ ఫ్లవర్లో అక్కడక్కడే పాలినేషన్ జరిగిపోవడం, అది ఇక్కడ జరగదు. ఓకే, సో దట్ ఈస్ ప్రివెంటెడ్. బట్ గేట్నోగమీ విల్ నాట్ బి ప్రివెంటెడ్. అంటే అదే ప్లాంట్లో వాటి మధ్యన పాలినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకే, అక్కడేమో మనం ఇంకా కాపాడలేము, ఇంకా అక్కడ సేమ్ ప్లాంట్లో ఉంది కాబట్టి అక్కడ పాలినేషన్ జరగచ్చు. కానీ డయేషియస్ ప్లాంట్స్లో వేరే వేరే ప్లాంట్లే ఉన్నాయి, మేల్ ప్లాంట్ వేరు ఫీమేల్ ప్లాంట్ వేరు. ఓకే, సో ఇక్కడ నేను కన్ఫ్యూజన్ అవ్వకుండా రాస్తాను. మొనీషియస్ ప్లాంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఆన్ సేమ్ ప్లాంట్, నాట్ ఫ్లవర్, సేమ్ ప్లాంట్, ఒకే ప్లాంట్ మీద మేల్ ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ డయేషియస్ మేల్ అండ్ ఫీమేల్ on separate plants. సెపరేట్ ప్లాంట్స్లో ఉండడం వల్ల సో ఏది బెటర్ మీ విషయంలో మీరు అనుకుంటే ఏది బెటర్? క్రాస్ పాలినేషన్ జరగాలంటే ఈ డయేషియస్ ప్లాంట్స్ ఉంటే దట్ ఈస్ ద వండర్ఫుల్ పార్ట్. దట్ విల్ బీ అ వండర్ఫుల్ బికాస్ దే డోంట్ హ్యావ్ టు వరీ, ఆటోమేటికలీ దే విల్ బీ సెల్ఫ్ పాలినేషన్, సారీ క్రాస్ పాలినేషన్ జరగాలంటే డయేషియస్ ప్లాంట్స్లోనే జరగాలి. ఓకే, సరే చాలు, ఇక్కడ డైక్లైనీతో అయిపోయింది. మనం నెక్స్ట్ ఇప్పుడు డైకోగమీలో వెళ్దాం. డైకోగమీ అంటే నేనేం చెప్పాను, సింక్ లేకపోవడం. ఫీమేల్ ఫ్లవర్ దానికి కావాల్సిన టైంలో అది డెవలప్ అయిపోతుంది, మేల్ ఫ్లవర్ దానికి కావాల్సిన టైంలో అది డెవలప్ అయిపోతుంది. మేల్ ఫ్లవర్ లేదంటే ముందు డెవలప్ అయిపోయి పాలిన్ గ్రెయిన్స్ రిలీజ్ చేసేస్తుంది, ఇక్కడ స్టిగ్మా రిసీవ్ చేసుకోలేదు. ఓకే, అదే కేసులో ఇక్కడ స్టిగ్మా వేరేగా డెవలప్ అయిపోతే పాలిన్ గ్రెయిన్ రానేలేదు. సో ఇక్కడ ఇంకో దగ్గర నుంచి పాలిన్ గ్రెయిన్ క్రాస్ పాలినేషన్ జరిగితే వేరేగాను కంప్లీట్ చేసుకొని ఫర్టిలైజేషన్ చేసుకుంటుంది. సో ఇన్ దిస్ వే ద ప్లాంట్ ఈస్ ప్రివెంటింగ్ సెల్ఫ్ పాలినేషన్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, ఇలాంటి తరీకాలు అప్లై చేసుకొని ఎలాగో అలాగా సెల్ఫ్ పాలినేషన్ జరగకుండా ట్రై చేస్తున్నారు ప్లాంట్. ఓకే, సో ఇక్కడ రెండు టైప్స్ వచ్చేస్తాయి. ప్రొటాండ్రస్ అంటే మేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో అది వేరేగా డెవలప్ అయిపోతే దాన్ని ప్రొటాండ్రస్ అంటాం. ప్రోటోగైనస్ అంటే ఏంటి? ప్రోటోగైనస్ నేను చెప్పాను, ఫీమేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఫీమేల్ ఫ్లవర్ వేరేగా డెవలప్ అయిపోతుంది. సో హియర్ మేల్ డెవలప్స్ ఫస్ట్ అంటే దాన్ని ప్రొటాండ్రస్ అంటాం, ఫీమేల్ ముందు డెవలప్ అయిపోతే దాన్ని ప్రోటోగైనస్ అంటాం. దీంట్లో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ప్రొటాండ్రస్లో సన్ఫ్లవర్ ఎగ్జాంపుల్, ప్రోటోగైనస్లో మైకేలియా ఎగ్జాంపుల్. ఓకే, చాలు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ హర్కోగమీ. ఇప్పటి వరకు మనం ఫ్లవర్స్ వేరే వేరే ప్లాంట్ల మీద వేరే వేరే దగ్గర ఉన్నాయని చూసాము, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉండడం చూసాము డైక్లైనీలో. ఓకే, లేదంటే డైకోగమీలో సింక్ లేకుండా ఉండడం చూసాం. ఇక్కడ ఇంకా పొజిషను లేదంటే బ్యారియర్స్ వచ్చేస్తాయి. హర్కోగమీ ఈజ్ ఆల్ అబౌట్ బ్యారియర్, ఒక హర్డల్ అనమాట, ఏదో ఆపుతున్నది. సంథింగ్ ఈజ్ స్టాపింగ్ ఫర్ పాలినేషన్. ఓకే, సమ్ ఫిజియలాజికల్ బ్యారియర్ ఆర్ కెమికల్ బ్యారియర్, ఎనీ కైండ్ ఆఫ్ బ్యారియర్ ఇస్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ హర్డల్ ఇన్ పాలినేషన్. సో ఇక్కడ మీరు చూడండి, ఈ ప్లాంట్ ఏదైతే ఉందో గ్లోరియోజా అని ఒక ప్లాంట్ ఉంది. గ్లోరియోజా అనేసి ఒక ప్లాంట్ ఉంది. గ్లోరియోజా అనే ప్లాంట్లో ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ స్టేమెన్స్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ స్టేమెన్స్. ఇవన్నీ స్టేమెన్స్. దీస్ ఆర్ స్టేమెన్స్. These are all stamens. Okay, so the ones in yellow, stamen. Okay, and the one in green is stigma. Style లేదంటే దీన్ని ఏంటందాం, కార్పెల్ అందాం. ఆగండి, కార్పెల్. చూస్తున్నారా ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది ఒక కార్పెల్. దిస్ ఇస్ ద కార్పెల్. ఐ విల్ డూ ఇట్ ఇన్ గ్రీన్. వెయిట్, ఇదిగో ఇది మీది కార్పెల్. ఓకే,
ఇవన్నీ స్టేమిన్స్ అయితే ఇదొక్కటి కార్పెల్. సో పొజిషన్ చూడండి ఎలా ఉన్నదో. స్టేమిన్స్ అన్ని ఇలా వచ్చి ఉన్నాయి నేను. All the stamens are coming like this and the carpel is going down. Okay, so in this case the pollination is impossible because the pollen grains can't come like this. Okay, so because of that the stamens నుంచి ఏవైతే pollen grains ఉన్నాయో ఇక్కడ ఇలా రాలేవు కాబట్టి, ఇలా క్లియర్గా రాలేవు కాబట్టి ఏం చేస్తుందంటే ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగదు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ హెర్కోగమీ. ఓకే, అది అనమాట. నౌ నెక్స్ట్. Okay, next we'll go to the next part, that is heterostyly. ఇప్పుడు హెటరోస్టైలీకి వచ్చేస్తే నేనేమన్నాను, స్టైల్ ఏదైతే సైజ్ ఉందో కార్పెల్లో ఫీమేల్ ఫ్లవర్లో స్టైల్ ఏదైతే ఉందో, లాంగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో దాని సైజ్లో డిఫరెన్స్ వచ్చేయడం అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి ఇది ఏదైతే ఫ్లవర్ ఇక్కడికే వచ్చేద్దాం. ఇది చూడండి, ఇక్కడ క్లియర్లీ యూ కెన్ సీ దిస్ ఇస్ ద స్టైల్. The size of the style is different in both these flowers. ఈ ఫ్లవర్లో స్టైల్ది సైజ్ ఇక్కడ వరకు ఉంది, ఈ ఫ్లవర్లో స్టైల్ది సైజ్ ఇంతే ఉంది, చిన్నది ఉంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ వాట్ విల్ హ్యాపెన్, ఓకే, క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. రెండింటిది హైట్ ఈక్వల్ ఉన్నది అనుకోండి, ఇక్కడ స్టేమెన్ది సైజు, ఇక్కడ పిస్టిల్ది సైజు, అంటే స్టిగ్మా ఇంకా యాంథర్స్ ఒకే లెవెల్లో వచ్చాయనుకోండి, పాలినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. అదే వాటిది హైట్ ఇక్కడ అక్కడ ఉన్నదంటే ఏం చేస్తుంది, ఎక్కడున్న స్టేమెన్స్ ఇక్కడ దానికి పంపిస్తాయి పాలన్ గ్రెయిన్స్, ఇక్కడున్న స్టేమెన్స్ ఇక్కడ దానికి పాలన్ గ్రెయిన్స్ పంపిస్తాయి. సో క్రాస్ పాలినేషన్ ఈజీ అయిపోతుంది. చూడండి ఇక్కడ సేమ్ అదేను మళ్ళీ రిపీట్ అయ్యింది. ఈ డయాగ్రామ్ ఇంకొకసారి క్లియర్గా మంచి డయాగ్రామ్ అనమాట, అది ఇంకొకసారి పెట్టాను అంతే, ఇంకేం లేదు. సేమ్ థింగ్ ఇట్ ఈస్ దట్ ఈస్ ద స్టైల్ సైజ్. ఇట్ ఈస్ షార్ట్ స్టైల్ ఫ్లవర్ అండ్ ఇట్ ఈస్ అ లాంగ్ స్టైల్ ఫ్లవర్. సో అప్పుడు ఏం జరిగింది, ఈ ఫ్లవర్కి ఇక్కడ పెద్ద స్టేమెన్స్ కదా, సో ఇక్కడ ఉన్న స్టైల్కి సూట్ అవుతాయి అవి, సో ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది, అది అనమాట. సో దిస్ క్లియర్లీ ఫేవర్స్ క్రాస్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. ఓకే, క్లియర్గా క్రాస్ పాలినేషన్ జరిగి తీరుతుంది. ఓకే, చాలు. ఆల్రైట్, అదే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ఎగ్జాంపుల్స్ ఇక్కడ పాన్సీ ఇచ్చారు, నేనేమో గ్లోరియోజా ఇచ్చాను. ఓకే, నేను ఇంకో ప్లాంట్ ఇచ్చాను, ఇది ప్రెమ్రోజ్. హెట్రోస్టైలీ ఎగ్జాంపుల్ ఏమో ప్రెమ్రోజు. ఓకే, దీని ఎగ్జాంపుల్ నేను గ్లోరియోజా ఇచ్చాను హర్కోగమీకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే పాన్సీ. ఎగ్జాంపుల్ పాన్సీ. ఓకే, ఇది అనమాట. దాని తర్వాత ఇక్కడ హెట్రోస్టైలీకి ప్రిమ్రోజు, ఆక్సాలిస్ రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, అదే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, ఇక్కడ అదే రాయడం జరిగింది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడతో మనకి లాస్ట్కి ఇంకొచ్చేస్తున్నాం. లాస్ట్ దట్ ఈస్ సెల్ఫ్ స్టెరిలిటీకి వచ్చేద్దాం. ఇంకా విల్ కమ్ టు సెల్ఫ్ స్టెరిలిటీ. సెల్ఫ్ స్టెరిలిటీ అంటే ఏమిటి, ఇప్పుడు స్టిగ్మా ఐడియల్గా ఏం చేయాలి, దాని పనే ఏమిటి, సేమ్ ఫ్లవర్ నుంచి పాలన్ గ్రెయిన్స్ వస్తున్నాయంటే వాటిని రిసీవ్ చేసుకొని పాలన్ పిస్టిల్ ఇంటరాక్షన్ మంచిగా జరిగిపోయి ఓకే ఫర్టిలైజేషన్ చేసి పడేయడం. కానీ ఇది అక్కడ చేయదు అలాగా. నాకు సెల్ఫ్ పాలినేషన్ నాకు ఇష్టం లేదు, నాకు క్రాస్ పాలినేషనే జరగాలి, నాకు వేరే పాలన్ గ్రెయిన్సే కావాలి, ఈ ప్లాంట్లో ఉన్న పాలన్ గ్రెయిన్స్ నాకు వద్దు అనేసి అది డిసైడ్ చేసుకుని కూర్చుంది. సో అలా డిసైడ్ చేసుకుని కూర్చున్నప్పుడు దానికి తెలిసిపోతుంది సేమ్ ప్లాంట్లో పాలన్ గ్రెయిన్స్ ఎలా ఉన్నాయి, వేరే ప్లాంట్ నుంచి వచ్చిన పాలన్ గ్రెయిన్స్ ఎలా ఉన్నాయి అనేసి. ఓకే, సో అప్పుడు అదేం చేస్తుందంటే ఒక పర్టికులర్ జెనెటిక్ మెకానిజం ఫాలో అవుతుంది ఆ స్టిగ్మా. దట్ స్టిగ్మా విల్ ఫాలో అ పర్టికులర్ జెనెటిక్ మెకానిజం. స్టిగ్మా won't be receptive, will not be receptive to self pollen grains. Self pollen grains ఏవైతే ఉన్నాయో it won't be receptive to those pollen grains. Okay, so when it is not receptive to the self pollen grains, automatically the cross pollen grains, that is the pollen grains of another plant, will come. Okay, they will interact with the stigma and pollination will have pollen pistil interaction, pollination అనేది కంప్లీట్ చేస్తుంది. సో అదొకటి ఎగ్జాంపుల్. ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి టొబాకో, పొటాటో, క్రూసిఫస్. ఓకే, అది అనమాట. చలో నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి లాస్ట్కి వచ్చేస్తే మనం ఇంకా ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ చేసుకుందాం. ఇప్పుడు మీకు అనిపించవచ్చు అవుట్ బ్రీడింగ్ డివైజెస్ నుంచి క్వశ్చన్ వచ్చి ఉంటుందా, ఎందుకు చదువుతున్నావు అబ్బా అని అనిపించవచ్చు. అలా అనుకోకుండా ఒక మంచి క్వశ్చన్ చేసుకుందాం. సో ఇన్ దిస్ క్వశ్చన్ యూ కెన్ సీ అవుట్ బ్రీడింగ్ డివైజెస్ ఆర్ ద మెకానిజమ్స్ ఆర్ ప్రాసెసెస్ ఇన్ ద ప్లాంట్స్ అడాప్టెడ్ టు ప్రివెంట్, ఏం జరగకుండా ట్రై చేస్తున్నాయి అవ్వకుండా, సెల్ఫ్ పాలినేషనా, క్రాస్ పాలినేషనా, ఫర్టిలైజేషనా, డెవలప్మెంటా. Okay, so in outbreeding devices they don't like self pollination, they are favoring cross pollination, they are trying to prevent self pollination. అవి ఏంటి ప్రివెంట్ చేస్తున్నాయి, ఏం ఆపేస్తున్నాయి, సెల్ఫ్ పాలినేషన్ అనేది ఆపేస్తున్నాయి అవి. ఓకే ఫైన్, సరేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా పాలిన్ ఇంటరాక్షన్, పాలిన్ పిస్టిల్ ఇంటరాక్షన్ మొదలెడదాం ఇంకా, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ ఆఫ్ దిస్ లెక్చర్ టుడే. The second part of the lecture, that is pollen pistil interaction. Pollen pistil interaction లో ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, స్టిగ్మా ఇంకా పాలెన్ గ్రెయిన్ మధ్యన ఒక ఇంటరాక్షన్ జరగాలి, అది జరగకుండా ఉండట్లేదు, లేదంటే వేరే వేరే పొజిషన్స్లోకి వెళ్ళిపోతున్నాయి స్టేమన్స్ అండ్ పిస్టిల్స్. సో దానివల్ల ప్రాబ్లం జరిగింది. ఇక్కడ ఇంకా పాలినేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్నది చూసుకుంటాం. ఓకే, నౌ వెన్ ద పాలెన్ గ్రెయిన్ when it is getting to the stigma, okay, and it is getting received there, and then after that pollen tube అనేది గ్రో అవుతుంది. pollen tube గ్రో అయ్యి దాంట్లోని జనరేటివ్ ఇంకా వెజిటేటివ్ న్యూక్లియస్లు ఏవైతే ఉన్నాయో అవి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి జనరేటివ్ న్యూక్లియస్ నుంచి 2 మేల్ గ్యామీట్స్ ఫామ్ అయ్యి ఆ గ్యామీట్స్ వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేయాలి ఎంబ్రియో సాక్లో. ఇదంతా ప్రాసెస్ ఏదైతే ఉందో, ఓకే, ఫర్టిలైజేషన్ జరగకన్నా ముందు ప్రాసెస్ ఏదైతే ఉందో దాని అంతటిని మనం ఏమంటాం, ప్రీ ఫర్టిలైజేషన్. ఇదంతా దీన్ని మనం పాలిన్ పిస్టిల్ ఇంటరాక్షన్, ఇట్ ఈస్ ద ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్. ప్రీ ఫర్టిలైజేషన్, ఓకే, ఇట్స్ అ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్. ఫర్టిలైజేషన్ జరగకన్నా ముందు ఏదో జరుగుతున్నదో. ఓకే, నౌ pollen pistil interaction covers the sequence from pollination to the entry of pollen tubes into the ovules. అదే పాలినేషన్ జరిగిన నుంచి ఓవ్యూల్స్ వరకు ఎంటర్ అయినంత వరకు ఏదైతే పూర్తిగా సీక్వెన్స్ ఏదైతే జరుగుతున్నదో దాన్ని మనం పాలిన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అంటాం. ఓకే, ఈ డయాగ్రామ్ మీకోసం రిప్రజెంటేషన్ కోసం మీకు ఒకసారి రిఫరెన్స్ కోసం చూసుకోండి, కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, నేను 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మినేషన్ జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరగాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మినేషన్ జరగాలి. ఎలా జరుగుతుంది చూడండి. పాలెన్ గ్రెయిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎగురుకుంటూ స్టిగ్మా వరకు రావాలి. ఐదర్ ఎగురుకుంటూ రావాలి, లేదంటే ఇన్సెక్ట్ తీసుకొని వస్తుంది, వేరే వేరే పాలినేటింగ్ ఏజెంట్స్ మనం చదువుకున్నాం. సో ఎనీ అదర్ వే ఏదో ఒకటి కష్టాలు పడి అది స్టిగ్మా వరకు రీచ్ అయిపోతుంది. ఫస్ట్ స్టిగ్మా వరకు రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ స్టిగ్మా ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ద స్టిగ్మా విల్ రిసీవ్ ద పాలెన్ గ్రెయిన్ నౌ. It is ready to receive the pollen grain now. So it should be ready, the embryo sac should be ready, only then the stigma will be able to receive the pollen grain. Embryo sac ఇంకా డెవలప్ అయ్యి లేకపోతే మెగాస్పోరోజెన్సిస్ జరిగి ఎంబ్రియో సాక్ డెవలప్ అయ్యి ఇంకా లేదు అంటే రెడీగా పాలెన్ గ్రెయిన్ అక్కడ జర్మినేట్ అవ్వలేదు. It can't germinate or actually go inside the stigma, only it can go when the embryo sac is ready. So let's imagine the situation when all of this is completely going fine. అన్నీ మంచిగా జరుగుతున్నది, ఎంబ్రియో సాక్ కరెక్ట్గా డెవలప్ అయిపోయింది అనుకుంటున్నాం. ఇప్పుడు స్టిగ్మా ఈజ్ రెడీ, ఓకే, వెయిటింగ్ ఫర్ ద పాలెన్ గ్రెయిన్. నౌ వెన్ ద పాలెన్ గ్రెయిన్ విల్ కమ్, ఓకే, ద స్టిగ్మా విల్ రిసీవ్ ద పాలెన్ గ్రెయిన్, ఓకే, అండ్ ఇట్ విల్ అలౌ ద పాలెన్ గ్రెయిన్ టు ఫార్మ్ అ పాలెన్ ట్యూబ్. ఈ ఎల్లో కలర్ చూస్తున్నారు కదా, ఈ పాలెన్ ట్యూబ్ అనేది ఫార్మ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇగో ఇలాగే ఉంటుంది యాక్చువల్గా. మైక్రోస్కోప్లో చూస్తే ఫుల్ ఇల్యూమినేషన్ పెట్టుకొని ఇలా కనిపిస్తుంది చూడండి. ఈ పాలెన్ గ్రెయిన్స్ ఏవన్నీను ఇవేవైతే అంత గ్రీన్ కలర్ చూస్తున్నారో దీస్ ఆర్ ఆల్ పాలెన్ గ్రెయిన్స్ ఇన్సైడ్ ద స్టైల్. సరే, ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఓకే 1 minute, ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ యూ సీ హియర్, ఓకే, ఇక్కడ ఎంబ్రియో సాక్ ఏదైతే ఉందో ఓవ్యూల్లోని రెడీ అయి ఉంది. ఇంక ఈ పర్పుల్ కలర్ ఏవైతే చూస్తున్నారో దే ఆర్ ద సినర్జిడ్స్. చూసారు కదా, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి ఎంబ్రియో సాక్లో చూసాము మనం. ఆ సినర్జిడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ సినర్జిడ్స్ సినర్జిడ్స్ విల్ బి 1 minute. Synergids will secrete chemicals
which will guide the pollen grain, guide the pollen grain, pollen tube ఏదైతే ఫామ్ అవుతుందో అది pollen tube into the embryo sac, into the style and then embryo sac also. Embryo sac. ఎంబ్రియో సాక్. ఓకే, ఎవరైతే చూస్తున్నారో ఈ క్లాసు, ఓకే, వాళ్ళకి ఏమైనా అర్థం అవుతున్నదా లేదా, లేదంటే నేను ఉట్టుకుంటే చెప్పుకుపోతున్నానా, మీకేం అర్థం కావట్లేదు, ఓకే, ఇంకా ఈజీగా చెప్పాలా, ఇంకా స్లోగా చెప్పాలి అంటే నాకు చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నేను నీట్ మార్చ్ ముందు మ్యాక్సిమం ఏదైతే మీది ఫెబ్ ఎండింగ్ లేదంటే మిడ్ మార్చ్ 2023 వరకు మీ సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అప్పటి వరకు మీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతే మార్చి ఇంకా ఏప్రిల్ పూర్తిగా మీరు రివిజన్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఇంకా మంచి సెషన్స్, రివిజన్ సెషన్స్ ఒకటి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మీ మంచిగా సిలబస్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మంచిగా ఎగ్జామ్ రాసుకొని వస్తారు బయాలజీ. సో ఆర్ గోల్ ఈజ్ 360 out of 360 ఇన్ బయాలజీ. 360 out of 360, ఒక్క మార్క్ తగ్గడానికి లేదు. 360 అంటే 360 వచ్చేయాలి అంతే. ఇంకా అర్థమైందా? ఫైన్, సరే అయితే ఓకే ఫైన్. చలో ఇప్పుడు ఫర్దర్ ఇంకా చెప్తాను, వినండి. ఇప్పుడు క్లియర్ఫుల్గా వినండి. ఇక్కడ పాలన్ గ్రెయిన్ వచ్చి పడిన తర్వాత పాలన్ ట్యూబ్ అనేది ఫామ్ అవ్వాలి. పాలన్ ట్యూబ్ ఏదైతే ఉందో స్టైల్, ఇదంతా ఏదో చూస్తున్నారో దిస్ పార్ట్ ఇస్ స్టైల్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఉందో ఇది స్టైల్. దీంట్లో వెళ్తున్నది కిందన ఏదైతే ఓవరీ ఉందో, ఇదంతా ఓవరీ కదా, ఇదంతా ఓవరీలో ఓవ్యూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఓవ్యూల్లో ఎంబ్రియో సాక్ ఉంది. ఎంబ్రియో సాక్ ఏం చేస్తున్నది, ఇట్ ఈస్ త్రూ సినర్జిడ్స్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ the synergids are attracting the pollen. చూడండి, ఇలా వచ్చి ఒక్కొక్క ఎంబ్రియో సాక్లోని ఒక్కొక్క పాలన్ గ్రెయిన్ ఇలా వెళ్తుంది లోపలికి. ఓకే ఫైన్, ఇంకో పాలన్ ట్యూబ్ ఇలా లోపలికి వెళ్తాయి. ఓకే, ఆ ఎగ్ పక్క అట్రాక్ట్ అవుతాయి అనమాట. సో ద కెమికల్స్ సిక్రీటెడ్ బై ద సినర్జిడ్స్ విల్ గైడ్ ద పాలన్ ట్యూబ్. ఓకే ఫైన్. ఇప్పుడు పాలన్ ట్యూబ్ ఎలా ఫామ్ అవుతున్నది అవన్నీ ఇక్కడి నుంచి పూర్తిగా జర్మినేషన్ నుంచి పాలన్ ట్యూబ్ నుంచి ఏంటది ఎలా అయితే సినర్జిడ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయో అవన్నీ 1 by 1 ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతున్నది, ఒక పాలన్ గ్రెయిన్ని మనం చూస్తే జర్మినేషన్ కన్నా ముందు this is when it has just got germinated. Okay, if we see here, this is the generative nucleus. This is the generative nucleus. This is vegetative nucleus. ఓకే, ఇది జనరేటివ్ న్యూక్లియస్, ఇది వెజిటేటివ్ న్యూక్లియస్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు వెజిటేటివ్ న్యూక్లియస్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్టార్ట్ ఫార్మింగ్ అ పాలన్ ట్యూబ్. ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ చేయడానికి క్రియేట్ చేస్తుంది. వచ్చి స్టిగ్మా మీద పడింది కదా, స్టిగ్మా ఏం చేసింది, దాన్ని ఎలా వచ్చేసింది, నువ్వు ఇక్కడ ఇంకా కూర్చోవచ్చు, ఇక్కడ నువ్వు ఇంకా పాలన్ ట్యూబ్ ఫామ్ చేసుకోవచ్చు అనేసి. సో స్టిగ్మా ఏం చేస్తుందంటే దానికి కొంచెం హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే కొంచెం మాయిశ్చర్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ మాయిశ్చర్ ప్రొవైడ్ చేసిన తర్వాత పాలన్ గ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్ స్టార్ట్స్ ఫార్మింగ్ అ ట్యూబ్. సో ద వెజిటేటివ్ న్యూక్లియస్ విల్ ఫార్మ్ అ ట్యూబ్ అండ్ when this forms a tube, ఓకే, ఈ వెజిటేటివ్ న్యూక్లియస్ గైడ్ చేస్తూ ఎప్పుడైతే ట్యూబ్ ఫామ్ చేస్తుందో దాంతోపాటు జనరేటివ్ న్యూక్లియస్ కూడా దాన్ని ఫాలో అయిపోతూ అలా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇట్ విల్ కీప్ ఫాలోయింగ్ ద వెజిటేటివ్ న్యూక్లియస్. ఇట్స్ లైక్ ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను నీతో బ్లైండ్గా అక్కడికి వచ్చేస్తాను అని. ఓకే, దాని మీద పూర్తిగా నమ్మకం ఉంచుకుంటూ వెజిటేటివ్ న్యూక్లియస్ మీద జనరేటివ్ న్యూక్లియస్ ఇట్ విల్ టేక్ అ లీప్ ఆఫ్ ఫెయిత్. నౌ వైల్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద పాలన్ ట్యూబ్, ఎప్పుడైతే జనరేటివ్ న్యూక్లియస్ పాలన్ ట్యూబ్లో ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నదో కిందకి ఎంబ్రియో సాక్ పక్క, ఇన్ ద మీన్ టైమ్ ఇట్ విల్ డెవలప్ ఇంటూ 2 మేల్ గ్యామెట్స్. 2 మేల్ గ్యామెట్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో హియర్ దీస్ ఆర్ ద 2 మేల్ gametes. These are the 2 male gametes. ఈ 2 మేల్ గ్యామెట్స్ కింద
రెండు మేల్ గ్యామెట్స్ కింద డివైడ్ అయిపోతుంది. విచ్ వన్? ద జనరేటివ్ న్యూక్లియస్. ఓకే, సో ఇంకొకసారి ఇక్కడ రాసుకుంటే మనం ద వెజిటేటివ్ న్యూక్లియస్, ఇన్ఫ్యాక్ట్ ద వెజిటేటివ్ సెల్, కిందనున్న సెల్ వెజిటేటివ్ సెల్ అంటాం కదా. సో ద వెజిటేటివ్ సెల్ will form the pollen tube and the generative nucleus will undergo mitosis to form two non-motile. ఇవి మొటైల్ కావేమీను, దే ఆర్ నాట్ మొటైల్, దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ డౌన్ ద పాలెన్ ట్యూబ్. అవే మూవ్ అవ్వట్లేదు అక్కడ సొంతంగా మూవ్ అవ్వాలంటే ఏం కావాలి? ఫ్లజెల్లా కావాలి. వీటి దగ్గర ఫ్లజెల్లా లేదు. సో దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద వెజిటేటివ్ న్యూక్లియస్ అంతే. టూ నాన్ మొటైల్ మేల్ గ్యామెట్స్, రెండు మేల్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఓకే ఫైన్, క్లియరా? ఇక్కడ ఇట్ విల్ ఫార్మ్ టూ నాన్ మొటైల్ మేల్ గ్యామెట్స్. సరే, ఇప్పుడు ఈ మేల్ గ్యామెట్స్ రెడీగా ఉన్నాయి, దే ఆర్ రెడీ ఫర్ ఫర్టిలైజేషన్. ఓకే సరే, ఆల్రైట్. ఇగో చూడండి, అదే ఇంకొకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అది ఇంకేం లేదు. నైస్, రైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇంక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఎప్పుడైతే గైడ్ అవుతూ ఇలా వెళ్తున్నాయో, when they are being guided and they are going, okay, they will follow different routes, okay, to enter the embryo sac. ఎంబ్రియో సాక్లో ఎంటర్ అవడానికి వేరే వేరే రూట్స్ ఫాలో అవుతాయి. సో ఆ రూట్స్ ఏవైతే ఫాలో అవుతాయో, అలాగే ఎంట్రీ కొడుతున్నాయో ఎంబ్రియో సాక్ లోపలికి, ఓకే, ఓవ్యూల్ లోపలికి, ఎస్పెషల్లీ ఓవ్యూల్ లోపలికి ఎంబ్రియో సాక్ ఉంటుంది. సో ఓవ్యూల్ లోపల ఎలా ఎంట్రీ కొడుతున్నాయో, ఇక్కడ లోపల ఇదంతా ఉంది కదా, ఇదే ఎంబ్రియో సాక్, ఇదంతా ఓవ్యూలే కదా. సో ఈ ఓవ్యూల్లో ఏ పార్ట్ త్రూగా ఎంటర్ కొడుతున్నాయో దాన్ని బట్టి వేరే వేరే టర్మ్స్ ఇచ్చాం అంతే. సో పోరోగమీ అంటే ఏమిటి? ఇన్ పోరోగమీ ద పాలెన్ ట్యూబ్ ఇస్ ఎంటరింగ్ ఫ్రమ్ మైక్రోపైల్. పోరోగమీలో ద పాలెన్ ట్యూబ్ ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ మైక్రోపైల్. ఇదేదైతే మైక్రోపైల్ ఉందో, ఈ మైక్రోపైల్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఎంట్రీ కొడితే దాన్ని ఏమంటాం? చూడండి, ఇక ఇదే పాలెన్ ట్యూబ్ అండ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ ద మైక్రోపైలార్ పోల్. ఈ మైక్రోపైలార్ పోల్ నుంచి ఇక్కడి నుంచి ఇలా ఎంట్రీ కొడుతున్నది అంటే దాన్ని ఏంటంటాము? దాన్ని మనం పోరోగమీ అంటాం. మీసోగమీ అంటే ఈ ఇంటెగ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవుటర్ ఇన్నర్ ఇంటెగ్యుమెంట్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి ఎంట్రీ కొట్టడం, దీన్ని మనం మీసోగమీ అంటాం. అదే చలాజా నుంచి ఎంట్రీ కొడతాయి, మీద చలాజల్ ఏరియా ఏదైతే ఉందో, దిస్ ఇస్ చలాజా. And this is integuments. But irrespective of anything, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వెదర్ చలాజా నుంచి ఎంట్రీ కొట్టిందా, ఇంటెగ్యుమెంట్స్ త్రూగా ఎంట్రీ కొట్టిందా, మైక్రోపైల్ నుంచి ఎంట్రీ కొట్టిందా, ఓకే, ఫైనల్గా మీరు చూస్తుంది ఏంటంటే అది మైక్రోపైల్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ కొట్టాలి. ఎందుకంటే మైక్రోపైల్ దగ్గరే కదా ఎగ్ ఉన్నది, ఎగ్ అపారటస్ ఎక్కడ ఉంది? మైక్రోపైల్ దగ్గరే ఉంది. సో అందుకే ఇట్ హ్యాస్ టు గో నియర్ మైక్రోపైల్ అండ్ గివెన్ ఎంట్రీ ఇన్ ద మైక్రోపైల్ ఓన్లీ. It can't, because the synergids are there only and it is getting guided by the synergid. Synergids ఇలా రారా అని పిలుస్తున్నాయి. సో అది synergids దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళదుగా, synergids దగ్గరికే వెళ్ళాలి. సో ఏ రూట్లో వచ్చినా ఇల్లు అక్కడే ఉంది. మీ ఇంటికి వెళ్తున్నప్పుడు 3-4 రూట్లు ఉండొచ్చు, కానీ ఫైనల్గా ఇల్లు అక్కడే ఉంటుంది, ఇల్లు వేరే ఏదేం మారదు కదా, ఇల్లు ఒకే దగ్గర ఉంటుంది కదా. సేమ్ ఇక్కడే అంతే, మీరు 3 రూట్స్ ఫాలో అవ్వచ్చు కానీ final destination అనేది ఒకటే, that is the micropyle. Okay, the micropyle is the final destination, the micropylar pore, and that pore will have the synergids, and the synergids will be guiding the entry of the pollen tube into the embryo sac. ఇది అన్నమాట మెయిన్ 3 టైప్స్. ఓకే, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్లో ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్లో పోరోగమీ ఉంది, అంటే మైక్రోపైల్ దగ్గర త్రూగానే ఎంటర్ అవుతుంది. కానీ కొన్నిట్లో క్యాజురీనా అనేసి ఒక ప్లాంట్ ఉంది, దాంట్లో చలాజా నుంచి ఎంటర్ కొడుతుంది. మీసోగమీ ఏదైతే ఉందో, అంటే ఇంటెగ్యుమెంట్స్ త్రూగా ఎంట్రీ కొట్టడం, ఓకే, దాన్ని క్యుక్యుర్బిటా ఎలా ఎంట్రీ కొడుతుంది, ఫ్యూనికల్ త్రూగా కూడా ఎంట్రీ కొడుతుంది
పిస్టాషియా ఏదైతే ప్లాంట్ ఉందో దాంట్లో ఫ్యూనికల్స్ త్రూగా, ఫ్యూనికల్ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్యూనికల్, ఈ ఫ్యూనికల్ ఏదైతే ఉందో దీని త్రూగా ఎంట్రీ కొడితే దాన్ని కూడా మనం మీసోగమీ అని అంటాం. ఓకే, అది ఎందులో జరుగుతుంది? పిస్టాషియా ప్లాంట్లో జరుగుతుంది. సరే చాలు, ఇప్పుడు ఫైనల్గా ఎంట్రీ కొట్టేసింది ఇంకా. ఓకే, ఎంట్రీ కొట్టేసింది. సో చూడండి, మీ ఎన్సీఆర్టీలో ఉన్న డయాగ్రామే చూస్తే ఇక్కడ ఇంకా ఎంట్రీ కొడుతుంది అనగా చూడండి, మేల్ గ్యామెట్స్ ఇంకెక్కడి వరకు వచ్చేసాయి. ఇంకా వెజిటేటివ్ న్యూక్లియస్ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జస్ట్ ఎంబ్రియో సాక్లో ఎంట్రీ కొట్టక ముందు, just before it has entered the embryo sac, okay, the male gametes will come in front and the vegetative nucleus will go behind. ఇప్పటి వరకు ఏం చేసింది? వెజిటేటివ్ న్యూక్లియస్, వెజిటేటివ్ సెల్ ఏదైతే ఉందో అదే పాలన్ ట్యూబ్ ప్రిపేర్ చేసింది కాబట్టి అది ముందుకు ఉంటుంది. దాని వెనకాతల ఇవేవైతే వెజిటేటివ్ జనరేటివ్ న్యూక్లియస్ ఏవైతే 2 మెయిల్ గ్యామెట్స్ ఫామ్ అయ్యాయో అవి దాని వెనకాతలు ఇలా మెల్లిమెల్లిగా ఫాలో అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే ఎంట్రీ కొట్టాలో వెజిటేటివ్ న్యూక్లియస్ చాలా ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంకా వెనక్కి తప్పుకుంటానని వెనక్కి వెళ్ళిపోయి మెయిల్ గ్యామెట్స్కి ముందు పుష్ చేసేస్తుంది. సో ద మెయిల్ గ్యామెట్స్ విల్ ఎంటర్ త్రూ ద ఫిలిఫార్మ్ అపారటస్. ఈ ఫిలిఫార్మ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సినర్జిడ్స్లో దాని త్రూగా ఎంట్రీ కొడతాయి. అవే యాక్చువల్గా గైడ్ చేసాయి ఇప్పటి వరకు కదా. సినర్జిడ్స్లో ఫిలిఫార్మ్ అపారటస్ ఇప్పటివరకు గైడ్ చేసింది పాలన్ ట్యూబ్ని. సో ఇలా ఎంట్రీ కొట్టి లోపల దూరిపోతాయి అనమాట. సో వెన్ దే ఎంటర్ ఇన్సైడ్, one male gamete will fuse with the egg cell and another will go and fuse with the polar nuclei. Okay, once they have entered, okay, ఇది సినర్జిడ్స్ గురించి యాక్చువల్గా చెప్పడం జరిగింది, ఇంకేం లేదు. ఓకే, సో ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆఫ్టర్ ది ఎంట్రీ one male gamete will fuse with egg cell to form zygote, which will further get formed into embryo. Okay, this is one. This is the 1 minute. The second one, the second male gamete will fuse with 2 polar nuclei to form pen or primary endosperm nucleus, which will further from endosperm. ఇది నెక్స్ట్ క్లాస్లో ఇంకోసారి చదువుకుంటాం, సో డోంట్ వరీ. ఒక గ్లిమ్స్ ఇచ్చేస్తున్నాం మీకు. ఓకే, సో 2 మేల్ గ్యామెట్స్లో ఒక మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఫ్యూజ్ అవుతుంది ఎక్సెల్ తోటి. ఇట్ విల్ ఫార్మ్ అ జైగోట్ అండ్ అన్ ఎంబ్రియో విచ్ విల్ బి డిప్లాయిడ్, అండ్ దిస్ విల్, అండ్ ద సెకండ్ వన్ విల్ ఫ్యూజ్ విత్ 2 polar nuclei which are in the center. Okay, and it will form a endosperm which is triploid, it will form an endosperm which is triploid. Okay, so all of this is happening, before just fertilization has happened. ఇదంతా ప్రాసెస్ని మనం pollen pistil interaction అంటాం. ఓకే ఫైన్. ఇక్కడతో ఏమైపోయిందంటే ఫర్టిలైజేషన్ ఇంక జరగపోతున్నది అనగా పాలన్ ట్యూబ్ని ఎంట్రీ కొట్టినంత వరకు సినర్జెట్ది పని ఉంది. ఒకసారి పాలన్ ట్యూబ్ ఎంట్రీ కొట్టేసిందంటే ఇంకా సినర్జెట్ డీజనరేట్ అయిపోతుంది ఫస్ట్. దీని తర్వాత వెజిటేటివ్ న్యూక్లియస్ కూడా డీజనరేట్ అయిపోతుంది. ఇంకా పాలన్ ట్యూబ్ ఫామ్ చేసి గైడ్ చేసినంత వరకే వెజిటేటివ్ సెల్ డీజనరేట్ అయిపోతుంది, సినర్జెట్స్ కూడా డీజనరేట్ అయిపోతాయి. దో సినర్జెట్స్ అండ్ ద వెజిటేటివ్ సెల్స్ ఆర్ ద న్యూక్లియస్ విల్ గెట్ డీజనరేటెడ్ నౌ, అండ్ ఫైనలీ ద ఫర్టిలైజేషన్ విల్ హ్యాపెన్. నౌ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ నేను ఇది జరుగుతుందని మీకు చెప్పాను. ఇదే ఇంకొకసారి నేను క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను. ఓకే, దాని తర్వాత పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ మనం చదువుకుంటాం. ఓకే ఫైన్, సరేనా? సో ఒక మంచి క్వశ్చన్ చేసుకుందాం దీని మీద మనం ఒక మంచి క్వశ్చన్ చేసుకుందాం. పాలన్ పిస్టిల్ ఇంటరాక్షన్ ఇన్వాల్వ్స్ ఏంటి? పాలన్ డిపోజిషన్ ఆన్ స్టిగ్మా, రిజెక్షన్ ఆర్ acceptance ఆఫ్ పాలన్ గ్రెయిన్ బై స్టిగ్మా, ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ ఇంటూ ద ఓవ్యూల్. చూస్తే ఇవన్నీ జరుగుతున్నాయి, అవునా కదా? ఇవన్నీ జరుగుతున్నాయి. సో ద ఆన్సర్ విల్ బి ఆల్ ఆఫ్ ది అబౌవ్. అన్నీ జరుగుతున్నాయి. ఓకే, పాలన్ డిపోజిషన్ జరుగుతున్నది, అక్సెప్టెన్స్ లేదంటే రిజెక్షన్ అనేది కూడా జరుగుతుంది, ఎంట్రీ ఆఫ్ పాలన్ ట్యూబ్ కూడా జరుగుతుంది అక్సెప్ట్ అయిన తర్వాత. ఇదంతటిని మనం పాలన్ పిస్టిల్ ఇంటరాక్షన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్
ఫంక్షనల్ మెగాస్పోర్ ఇన్ అన్ యాంజియోస్పర్మ్ డెవలప్స్ ఇంటూ మనం అంటే ఇప్పుడు ఎంబ్రియో మెగాస్పోరోజెన్సిస్ చదివాం కదా, దాని నుంచి క్వశ్చన్. ఓకే, సో ఎండోస్పర్మ్, ఎంబ్రియోసాక్, ఎంబ్రియో, ఓవ్యూల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదొక క్వశ్చన్ నేను మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. టెల్ మీ ఇన్ ద కమెంట్స్. కింద కమెంట్స్లోని దీని ఆన్సరు చెప్పండి. ఆన్సరు కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఆన్సర్ ఇన్ ద కమెంట్స్ బిలో దిస్ ఆన్సర్. ఓకే, దీంతో మనది సెషన్ ఇవాళ డన్ అయిపోయింది పిల్లలు. ఓకే, సో ఐ హోప్ యూ లర్న్డ్ వెరీ వెల్ అబౌట్ ద అవుట్బ్రీడింగ్ డివైజెస్ అండ్ pollen pistil interaction. I told you outbreeding devices are the techniques the plants use to prevent self-pollination, and there are a lot of outbreeding devices they follow: dicliny, dichogamy, hercogamy, heterostyly, and finally self-sterility. When we saw the pollen pistil interaction, మనం అందులో ఏం చూసాం? pollen pistil interaction లో pollen grain వచ్చి పడింది, హైడ్రేట్ అయింది, pollen tube ఫామ్ చేసింది వెజిటేటివ్ సెల్, దాని వల్ల అతను జనరేటివ్ న్యూక్లియస్ ఫాలో అవుతూ 2 మేల్ గ్యామెట్స్ కింద డివైడ్ అయింది pollen tube లోనే. దాని తర్వాత సినర్జిడ్స్లో ఫిలిఫామ్ అపారిటస్ ఏదైతే ఉందో అది pollen tube ని గైడ్ చేసింది. ఓకే, సో అది వచ్చిన తర్వాత 3 రకాలుగా ఎంట్రీ కొట్టచ్చు. పోరోగమీ అంటే మైక్రోపైల్ త్రూగా, మీజోగమీ అంటే ఫ్యూనికల్స్ త్రూగా, లేదంటే ఇంటెగ్యుమెంట్స్ త్రూగా, ఇంకా ఫైనల్గా చెలాజోగమీ అంటే చెలాజా త్రూగా ఎంట్రీ కొట్టడం. ఏ త్రూగా ఎంట్రీ కొట్టినా ఇల్లు ఒకటే మైక్రోపైలు, ఆ మైక్రోపైల్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ కొట్టాలి, ఎందుకంటే సినర్జెట్స్ అక్కడే ఉన్నాయి. ఒకసారి ఎంట్రీ కొట్టగానే 2 మేల్ గ్యామెట్స్ ముందుకు వచ్చేస్తాయి. ముందుకు వచ్చేసి ఒక మేల్ గ్యామెట్ వెళ్ళి ఎక్సెల్తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేస్తుంది, ఒక డిప్లాయిడ్ జైగోట్ 2n. ఇంకొక మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో అది ఎండోస్పర్మ్ ఫామ్ చేస్తుంది విత్ ద పోలార్ న్యూక్లియై విచ్ ఇస్ ట్రిప్లాయిడ్. ఓకే, ఇది మనది ప్రాసెస్ జరిగిపోయింది. ఓకే, సో ఇంకా ఏమైనా అర్థం కాలేదంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఏమైనా డౌట్స్ ఉంటే, అది కాకుండా మీ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కమెంట్ బిలో. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సెషన్ లైక్ చేయండి, మీకు ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు నచ్చిందంటే. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ ఏం మనసులో పెట్టుకోకుండా టెన్షను. ఓకే, ఎలాంటి ఇంకా హర్డల్స్ ఉండకుండా. ఓకే, ఫీల్ ఫ్రీ టు ప్రిపేర్ వెల్. ఓకే, ఆస్క్ ఎనీ డౌట్స్ అండ్ బాయ్ దెన్. ఓకే, అంతే, ఇంకేం లేదు, మంచిగా చదువుకోండి అంతే, దానికన్నా ఇంకేం చెప్పదు తెలుసుకోలేదు. ఓకే, బాయ్, టేక్ కేర్ పిల్లలు, బాయ్ బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.